వెండి సామాన్యుడి బంగారం. ఈ మధ్యకాలంలో బంగారం ధరలతో పోటీ పడుతూ వెండి కూడా పరుగులు పెడుతోంది. అసలీరోజు అంటే ఏప్రిల్ 20, 2026న మన తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయి? నిన్నటితో పోలిస్తే పెరిగాయా లేక తగ్గాయా? ఈరోజు వెండి కొనేవారికి ఇది మంచి సమయమేనా? పూర్తి వివరాలు ఈ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఈరోజు హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలలో వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. నిన్నటి భారీ పెరుగుదల తర్వాత ఈరోజు మార్కెట్ కాస్త కుదురుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం 1 గ్రాము వెండి ధర సుమారు రూ. 280 వద్ద కొనసాగుతోంది. అంటే 10 గ్రాములు తులం వెండి తీసుకోవాలంటే మీరు రూ. 2,800 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక పెట్టుబడిదారులకు అత్యంత కీలకమైన 1 కిలో వెండి ధర చూస్తే నేడు మార్కెట్లో 2,74,900 నుండి 2,80,000 మధ్య ట్రేడ్ అవుతోంది. అవును, ఏప్రిల్ నెల ప్రారంభం నుండి చూస్తే వెండి ధరల్లో దాదాపు 7% నుండి 8% వరకు పెరుగుదల నమోదయింది. అంతర్జాతీయ మార్కెట్లో పారిశ్రామిక డిమాండ్ పెరగడం, డాలర్ విలువలో మార్పుల వల్ల మన దేశంలోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో వెండి వాడకం పెరగడం వల్ల ఈ రేట్లు మళ్లీ కిందకి తగ్గే సూచనలు తక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ సమయంలో వెండి కొనవచ్చా? నిపుణుల సలహా ప్రకారం రాబోయే రోజుల్లో కిలో వెండి ధర 3 లక్షల మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి పెళ్లిళ్ల సీజన్ కోసం గాని లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నవారు ప్రతి చిన్న తగ్గుదలని ఒక అవకాశంగా మార్చుకోవడం ఉత్తమం. ప్రతిరోజు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగూరి 24/7 న్యూస్ టీవీ.